హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే టమాటా పచ్చి పులుసు అయితే చేస్తున్నానండి. టమాటా తోటి పచ్చి పులుసు ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్ డూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. దీనికోసం నేను ఒక 50 గ్రాముల పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు మనం కట్ చేసుకొని వేయించుకొని కమ్మని పచ్చి పులుసు అయితే తయారు చేసుకుందామండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక మాట ఫ్రెండ్స్, మీరు ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందుగా ఈ టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, నేను టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ టమాటాలు పచ్చిమిర్చి అయితే వేయించుకుందామండి. ఈ పచ్చి పులుసు చాలా క్విక్గా 10 నిమిషాల్లో చేసేసుకోండి. ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. పచ్చిమిర్చి వేసుకుందాము. దీనిలోనే టమాటాలు కూడా వేసేసుకోవాలండి. కొద్దిగా పసుపు, ఉప్పు సరిపడా సాల్ట్. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నామండి సన్న మంట మీద. ఓకే అండి, ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము. టమాటా పచ్చిమిర్చి అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము. స్టవ్ బంద్ చేసుకుని ఈ పచ్చి పులుసుకి స్పెషల్ టేస్ట్ జీలకర్ర, పచ్చి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చి పులుసు మాత్రం అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం అయితే పచ్చి పులుసు అయితే చేసేసుకుందాము. ఓకే అండి, మనకి టమాటాలు అయితే చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని పప్పు గుత్తితో నలుపుకుందాము మెత్తగా. మొత్తం ఇవన్నీ స్మాష్ అయ్యే వరకు నలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూను. ఇది కూడా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అంటే నేనైతే ఇట్లానే వేసుకుంటాను. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే మనకు పచ్చి పులుసు అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ కొంచెం అట్లా మొత్తం కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలిపేసుకొని వేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసుతో తింటే ఇంకా 4 ముద్దలు ఎక్కువే తినేస్తారండి. అంత టేస్ట్ అయితే ఉంటుంది టమాటా పచ్చి పులుసు. ఒకసారి అయితే చేసుకొని మీరు కూడా తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు
దీనిలోకి తగినన్ని వాటర్ అయితే పోసుకుందాము. నేను ప్రతి దానిలో ఇట్లా చింతపండు గుజ్జు ఎందుకు వేస్తానంటేనండి, మనకు చింతపండు ఇట్లా గుజ్జు తయారు చేసుకొని మనం నిల్వ ఉంచుకొని ప్రతి దానిలో ఇట్లా వేసుకోవడం వల్ల మనకి 2 ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఒకటేంటంటే మనకు అది నానడము, పిసికి పోసుకోవడం అదంతా టైము ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సెకండ్, మనకు చింతపండు వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. చింతపండు కూడా మనకి ఇట్లా పేస్ట్ పట్టేసుకున్నాం అనుకోండి, నేనైతే అసలు ఎప్పుడూ ఇట్లానే చేసుకుంటాను. పేస్ట్ పట్టుకొని పెట్టుకుంటే మనకు చింతపండు అయితే అస్సలు వేస్ట్ అవ్వదు. మనకి ఎంత అవసరమో అంత మాత్రమే వాడుకోగలుగుతాం. లేదంటే మాత్రం ఎక్కువ వాడేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనైతే ఇది ఎలా ఉందో టేస్ట్ అయితే చూస్తానండి. కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. సూపర్గా ఉందండి. జస్ట్ కొంచెం ఓకే ఫ్రెండ్స్, మన టొమాటో పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినైతే ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన టమాటా పచ్చి పులుసు అయితే రెడీ అయిందండి. చూసారు కదా నేను ఎలా చేశాను. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.